వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర మండల కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయురాలు సీతక్క మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు హాజరయ్యారు. అధ్యక్షులు కూడా కూర్చున్నాం. మరి ఏదైతే రైతు రిక్వెస్ట్ చేస్తున్నానో, మన ఏదైతే 6 గ్యారెంటీలోనే మనం 5 గ్యారెంటీలు మనం పూర్తి చేసుకున్నాం. మరి ఏదైతే ఇందమ్మ ఇల్లు ఉన్నాయో, ఇందమ్మ ఇల్లు కూడా మనకు కంపెనీలు టైం ఇచ్చినాం. అయినా కూడా మరి ముఖ్య కార్యకర్తలు అనేక పనులున్నా కూడా ఈరోజు మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. మహిళలకు ఉచిత బస్సు కానీ, పేదింటికి 200 యూనిట్ల కరెంటు కానీ, మరి 2 లక్షల రుణమాఫీ రైతులకు కానీ, అదేవిధంగా మరి ఏదైతే 55,000 ఉద్యోగాలు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ బీజేపీ పదే వాళ్ళ యొక్క చాతగానితనాన్ని, వారు చేయలేని పనులను మనం చేస్తున్నందుకు ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో కార్యకర్తలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరూ తెలుసు, నిర్మల్లో ఒక ఫ్యాక్టరీ ఉంటే దానికి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే రెచ్చగొట్టారు, వాళ్ళే ట్విట్టర్లలో పెట్టారు, వాళ్ళే మన గవర్నమెంట్ని బదనం చేస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కూడా మన మీద రుద్ది మనల్ని ఎంత బదనం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాని మాట వాస్తవం. మరి ఈ 30,000 కోట్ల అప్పులు రైతుల మీద మన ప్రభుత్వం వచ్చినాక అయిందా రుణం? వాళ్ళ ప్రభుత్వం హయాంలోనే 30,000 కోట్ల రూపాయలు రైతు రుణాన్ని బాకీ పడ్డాడు బ్యాంకులల్లా. మరొక దిక్కేమో వాళ్ళు అంటారు, మేము రైతులను రాజు చేసినాం, చెరువు గట్ల మీద మేకలు, కోళ్ళు, మరి గొర్రెలు పోసుకొని సంబరాలు చేసుకుంటున్నారని చెప్పినప్పుడు. మరి అప్పుడు కాదు, సంబరం అయింది. 30,000 కోట్ల అప్పును పెట్టిపోతే 21,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు 2 లక్షలు ఉన్నటువంటి లోపడుతున్నటువంటి రైతులకు అందరికీ మాఫీ చేసి, ఇవాళ కష్టపడ్డ రైతుకు మరి వాళ్ళ ఇంకా కాసులు చెల్లించే విధంగా సన్న వడ్లకు బోనస్ తోటి ప్రతి ఒక్క రైతుకు, సన్న వడ్లు పండించిన రైతుకు సంబరాన్ని ఇచ్చింది. అసలు ఇప్పుడు ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించాలి, వాళ్ళు వేసిన 25,000, 50,000 వడ్డీలకు సరిపోయినాయి అప్పుడు బ్యాంకులలో, కానీ ఇప్పుడు ఏకకాలంలో అవుతున్నాయి. మీరు ఒకటి ఆలోచించాలి, వాళ్ళు ఒక 20 లక్షల మందికి గత ప్రభుత్వము మాఫీ కాకపోవడం మూలంగా రెన్యువల్ కాలేదు. ఆ రెన్యువల్ కానటువంటి వాళ్ళ పేర్లు ఈ మాఫీ లిస్టులో లేదు. దాంతో కూడా చాలా మంది రైతులు ఉన్నారు. అది మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద కాదు, వాళ్ళ ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం మూలంగా 20 లక్షల మందికి పైగా ఆ అప్పులు వాళ్ళ మీద ఉన్నాయి. అది వాళ్ళ మన మీద రుద్దుతున్నారు. అయినా కూడా ఆ రైతులు కూడా మన రైతులే. దానికి కూడా ఒక పరిష్కారం తప్పకుండా ఆలోచించి మరి రాబోయేటువంటి మీటింగ్లలో, క్యాబినెట్లో కానీ, మరి పార్టీ మీటింగ్లలో కానీ డిస్కస్ చేసి ఆ రైతులను కూడా ఆదుకునే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా తప్పకుండా వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ. అదేవిధంగా ఇక్కడ కూడా బాసర గురించి చెప్పారు. బాసర దేవాలయం మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెవలప్ అయింది. ఇవాళ IIIT కూడా మన ప్రభుత్వాలలోనే డెవలప్ అయింది. ఈరోజు మరి వాటిని పెండింగ్ పెట్టిన వాళ్ళు. మేము గత 2 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టాం దేవాలయాల గురించి. దాంట్లో ప్రత్యేకంగా బాసరకు కూడా ప్రత్యేకంగా ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించాలని మేము నిర్ణయం, మన సురేఖమ్మ గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో మీటింగ్ అయింది. ఇంకొక మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని
దానికి ఖర్చు అయ్యే ఎంత ఖర్చు అవుతుందో టెంపుల్కు ఆ టెంపుల్ కావాల్సినటువంటి నిధులు చేసి ఈ ప్రాంతం నుంచి సరస్వతి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిని ప్రపంచానికి చాటుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను కూడా చాలా రోజులు రాలే, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు మేము కూడా కష్టపడ్డాం, పాపం అందరం కష్టపడ్డాం. కానీ అనేక సార్లు చెప్పినాం, కొంతమంది అభివృద్ధి కంటే అక్షింతలకు ఓట్లేస్తున్నారు. మరి నేనేం చేయాలి? ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము పనులు చేస్తామని చెప్పినాం, అవసరం లేదు మాకు అని సరే ఎమ్మెల్యేలు అక్షింతలకు ఓట్లేసారు, ఎంపీ గారి అక్షింతలకు ఓట్లేసారు. మరి వాళ్ళ గవర్నమెంట్ 15 సంవత్సరాలు, దాదాపు ఇంకా 11 సంవత్సరాలు ఉంది ఇప్పటి వరకు. మరి ఏం చేసారు బీజేపీ ప్రభుత్వం? ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్నారు, రుణమాఫీ కాలే, ఇది కాలే, అది కాలే అని బీజేపీ బీఆర్ఎస్. అయ్యా ఏం చేసిరా మీరు? అగరబత్తి మీద కూడా జిఎస్టీ వేసిరు, పాల మీద కూడా జిఎస్టీ వేసిరు, గుడిలో ఉండే దేవుని గుండెల్లో పెట్టుకోకుండా రోడ్ల మీద పెడుతున్నారు. మరి దాని చుట్టే రాజకీయం చేస్తున్నారు. అవి చేస్తే మరి సంక్షేమం వస్తుందా? అది భక్తి అనేది వ్యక్తిగత విశ్వాసం, మతము అనేది వ్యక్తిగత నమ్మకం, వాళ్ళ ఆచారాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ దాన్ని రాజకీయంలో పెట్టి చేయడం మూలంగా సంక్షేమాలు కాదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉంది, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం అమలు చేయాలి. ఈ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు మరి పన్నుల రూపంలో కేంద్రానికి మనం నడుపుతున్నప్పుడు మన కేవలం ఎలక్షన్లప్పుడు ఇంటింటికి అక్షింతలో లేకుంటే దేవుళ్ళ పేరు కాదు, సంక్షేమం నువ్వు కూడా కొనసాగించాలి అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 లక్షలు ఇస్తామన్నారు, 11 సంవత్సరాలు అయింది, బ్యాంకులలో వేస్తాం, జన్ధన్ ఖాతాలు తెరవండి ధన్ అన్నారు. మరి 11 సంవత్సరాలైన వాళ్ళు రూపాయి ఇవ్వలేదు. మనం 11 నెలల్లోపు 25 రోజులలో 18,000 కోట్లు రైతులకు అందజేసినాం. మరి మొన్న కూడా ఇంకొక 2,500 కోట్లు, దాదాపు 21,000 కోట్ల 23 లక్షల మందికి రుణమాఫీ చేసాం. అయినా కూడా బీజేపీ వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటారు, అరే మీదే కేంద్ర ప్రభుత్వం, వేరే రాష్ట్రాలకు, మహారాష్ట్రకు, మరి గుజరాత్కు, రాజస్థాన్కు, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో 1000 కోట్ల వరద పోతుంది పైసలు, మరి ఇటెందుకు ఇయ్యరు? కాబట్టి మన సీఎం గారు అనేక సార్లు మరి ప్రధానమంత్రిని, శాఖల మంత్రులను కలుస్తున్నారు.